గుణతో చేతులు కలిపి శివని అరెస్టు చేయించిన రోహిణి తప్పు తెలుసుకుని బాలుకి క్షమాపణ చెప్పిన శివ. ఇంతకు ఏం జరిగింది? అసలు గుణతో చేతులు కలిపి శివని రోహిణి అరెస్టు చేయించడం ఏంటి? మరి శివ తన తప్పు తెలుసుకున్నాడా? ఇదంతా గుణ వల్లే అన్న విషయం తెలుసుకుని బాలుకి శివ క్షమాపణ చెప్పాడా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా మౌనిక వేళ్ళు నలిగేటట్టు చేసిన సంజుకైతే రివెంజ్ ప్లాన్ చేసి బాలు ఎక్కడికక్కడ అంటిస్తూనే ఉంటాడు. కాఫీ తీసుకెళ్లి తన ఒంటి మీదే పారబోయడం, ఇంతకుముందు మనోజ్ గాడికి వాటర్ అడిగితే తీసుకెళ్లి పెట్టేసరికి చూసుకోకుండా ఎలా అయితే వీపు మీద పోసుకున్నాడో అలాగే సంజు వీపి కాలేటట్టు చేయడం, అలాగే పిజ్జాలో స్పైసెస్ ఎక్కువగా కలిపి ఇవ్వడం, ఇలా రివెంజ్ అయితే ప్లాన్ చేస్తాడు. నా చెల్లెలి వేళ్ళు నలిగిపోయేటట్టు చేస్తే ఊరికే వదిలిపెడతాననుకున్నావా? ఇంకా రివెంజ్ ప్లాన్ చేస్తాను అని చెప్పి బాలు అనుకుంటాడు. ఇలానే ఉంటే ఇక్కడ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అని చెప్పి ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా అందరూ కూడా బాలుని మీనాని దిష్టి పెడుతూ అందరూ చాలా సంతోషంగా మాట్లాడతారు ఆ బస్తీవాసులంతా. ఇంకా పార్వతమ్మ కాస్త వచ్చి బాలు మీనాని లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ చెప్పడంతో అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. బావా షర్టు చాలా బాగుంది అని చెప్పనేసరికి మీ అమ్మగారిచ్చిందే, నీకు బాగా సూట్ అయింది బావా అని చెప్పాను. కానీ ఇంతకీ షర్టు ఎక్కడ తీసుకున్నారు అనగానే మాకు తెలియదు బాబు, శివ తీసుకొచ్చాడు అనేసరికి బాలుకి కోపం వస్తుంది. కోపం వచ్చేసేసరికి ఇంకా బాలు వెళ్దాం అనుకునేసరికి మీనా కాస్త బాలుని ఆపుతుంది. బాబు మీకోసం పాయసం చేశాను అంటూ పాయసం తీసుకొచ్చేసరికి శివ వస్తాడు. శివ రావడంతో రారా శివ, ఎక్కడికి వెళ్ళావు? ఈవేళ అక్క వాళ్ళ పెళ్లి రోజు కదా అని చెప్పనేసరికి అయితే నాకేంటి అని చెప్పాను. కానీ బాలు వెళ్ళబోయేసరికి బాలుని మీనా ఆపుతుంది. ఆపడంతో ఓహో మొన్న షర్ట్ కావాలి అని చెప్పింది ఈయన గారికి ఇవ్వడం కోసమా? అలా అని చెప్తే నేను తీసుకురాకపోయేవాడిని కదా అని చెప్పనేసరికి నువ్వు తీసుకొచ్చిన షర్ట్ అని తెలిస్తే నేను అసలు వేసుకునేవాడినే కాదు అని చెప్పనేసరికి చూసావక్క, నీ ముందే బావ నన్ను ఎలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడో, నేను తీసుకొచ్చి ఇస్తే వేసుకునేవాడే కాదంట అని చెప్పాను. కానీ ఒరే నువ్వు చిన్నవాడివి, ఎందుకు అలా పంతాలకు పోతావు అని చెప్పాను. కానీ చిన్నవాడినే నేను ఏది తప్పు చేయలేదు, బావే కావాలని నా చెయ్యి విరగొట్టాడు అని చెప్పనేసరికి కావాలని విరగొట్టానా? నువ్వేం చేసావో నీకు తెలీదా అని చెప్పాను. కానీ నేనేం చేశాను? వడ్డీ డబ్బులు అడగడానికి వచ్చాను అంతే కదా. నీ ఫ్రెండ్ రాజేష్ మీద నేను చెయ్యేశాననే కదా నువ్వు నా చెయ్యి విరగొట్టావు అంటూ అక్కడ అబద్ధం చెప్పేసరికి నిజాన్ని బయట పెడితే నీ బ్రతుకు ఏమవుతుందా అని ఆలోచించాను అంతే తప్ప నేను వేరే ఉద్దేశంతో కాదు. ఇదిగో నీ షర్టు అంటూ షర్ట్ తీసి అక్కడే విసిరుగొట్టి రామేనా వస్తావా రావా అంటూ గట్టిగానే కేక వేస్తాడు బాలు. అయితే వస్తున్నానండి అని చెప్పి గబగబా వెళ్ళిపోతుంది మీనా. వెళ్ళిపోయేసరికి ఎందుకురా ఇంటికి వచ్చిన వాళ్ళని అలా అవమానిస్తున్నావు అని చెప్పాను. కానీ మరి నన్ను కొట్టి నా చెయ్యి విరగొట్టిన వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి నువ్వు మర్యాద చేయడం లేదా అని చెప్పాను. కానీ ఒరే ఏం మాట్లాడుతున్నావురా, తను మన అక్క బావ అని చెప్పాను. కానీ మన కాదు నీ అక్క బావనేమో. నన్ను ఎప్పుడైతే చెయ్యి విరగొట్టి కొట్టడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నించాడో అప్పుడే అతని మీద ఉన్న గౌరవం పోయింది అని చెప్పనేసరికి ఒరే శివ నువ్వేనా? ఒకప్పుడు బావ ఎంతో మంచివాడని, బావ నీకు డబ్బులు ఇచ్చాడు ట్రిప్ కానీ ఎవరికి సరిగ్గా చెప్పకుండా బావ చాలా మంచివాడు అని చెప్పి మీ అక్కకే నచ్చ చెప్పిన వాడివి నువ్వేనా బావ విషయంలో ఎలా మాట్లాడేది అని చెప్పనేసరికి అప్పుడు చూసిన మనిషి వేరు, ఇప్పుడు చూస్తున్న మనిషి వేరు. నేను తప్పు చేయకపోయినా నన్ను కొట్టాడు అంటూ కక్ష పెంచుకుంటాడు శివ. అయితే ఇంకా బాలు ఇంటికి వచ్చేసిన తర్వాత షర్ట్ లేకుండా వచ్చాడని అందరూ వెటకారంగా మాట్లాడుతున్నారు కదా. మాట్లాడేసరికి గట్టిగానే సమాధానం చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా రోహిణికి ఎందుకో అనుమానం వస్తుంది. శివ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి బాలు ఎందుకు అంత కోపంగా ఉంటున్నాడు? శివకి బాలుకి మధ్య ఏం జరిగింది? నార్మల్గా చిన్న గొడవ అయితే వదిలేసేవాడు కదా బాలు, అప్పటికప్పుడు అంటాడు అప్పటికప్పుడు వదిలేస్తాడు. మరి శివ విషయంలో ఎంత పగ పెంచుకోవడానికి కారణం ఏంటి? వాడేదో తప్పు చేసుంటాడు, అందుకనే బాలుకి కోపం వచ్చుంటుంది.
పైగా ఆ 1,00,000 రూపాయలు కూడా బాలు చాలా ఈజీగా తీసుకొచ్చాడు. అసలు ఏంటో ఇదంతా మిస్టరీగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉండి పార్లర్కి వెళ్ళేసరికి మధ్యలో గుణ కనిపిస్తారు. ఏంటి రోహిణి గారు ఈ మధ్య మా దగ్గరికి రావడం లేదు, పైగా వడ్డీ డబ్బులు కూడా సరిగ్గా కట్టడం లేదు అని చెప్పనేసరికి అది సార్ కొంచెం బిజీగా ఉండి కట్టట్లేదు అనగానే, బిజీగా ఉంటే మాత్రం ఫోన్పే చెయ్యొచ్చు కదా మేడం, ఇప్పుడు అమౌంట్ కడతారా అని చెప్పాను. కానీ నేను సాయంత్రం మీ ఆఫీస్కి వచ్చి మాట్లాడతాను అని చెప్పాను. కానీ సరే మేడం, రోడ్డు మీద ఉన్నారు, పైగా లేడీసు, ఎక్కువ ఇబ్బంది పెట్టలేను అని చెప్పి అక్కడి నుంచి కాస్త వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఈవిడ్ని ఉపయోగించుకుంటే బాలుని దెబ్బ కొట్టడానికి అవకాశం ఉంటుందేమో అని అనుకుంటూనే ఇంకా వచ్చేసరికి వీడియో కాస్త చూస్తూ ఉంటాడు. ఒరే శివ అది ఇది అంటూ అలాగా మాట్లాడడం అంతా కూడా కావాలని ఏదో వీడియో ఉన్నట్టు క్రియేట్ చేసి మాట్లాడేసరికి ఏంటండి చెప్పండి అని చెప్పాను. కానీ ఏమీ లేదు, మీరు వడ్డీ డబ్బులు కట్టట్లేదనే అడుగుతున్నాను అని చెప్పాను. కానీ ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర లేవు గుణగారు అని చెప్పనేసరికి, సరే నేను ఒక పని చెప్తాను, ఆ పని చేస్తారా, మీరు వడ్డీయే కాదు అసలు కూడా కట్టే పని లేకుండా చేస్తాను అని చెప్పాను. కానీ ఏంటి అది, ఏం పని అది అని చెప్పాను. కానీ ఏమీ లేదు, బాలు దగ్గర ఉన్న ఫోన్ నాకు కావాలి అని చెప్పనేసరికి, బాలు దగ్గర ఫోన్ ఉందా, ఏ ఫోను అనగానే బాలు వాడే ఫోను అని చెప్పనేసరికి, బాలు వాడే ఫోన్ మీకెందుకు అనగానే దాంట్లో ఒక ఇంపార్టెంట్ వీడియో ఉంది, ఆ వీడియో కనుక నా చేతికి వస్తే అందరు జుట్లు నా చేతికి వస్తాయి అనగానే, ఏంటా వీడియో, అయినా బాలుని అరెస్ట్ చేయించింది మీరేనంట కదా, తాగుడు కేసులో పెట్టి అని చెప్పనేసరికి, కారు కూడా సీజ్ చేయించింది మీరే కదా అనగానే, అది నాకు బాలు మీద ఉన్న కక్ష, మీకు బాలు మీద మీనా మీద ఏమన్నా కక్ష ఉంటే చెప్పండి, అది ఇట్టే నెరవేర్చేద్దాం, ముందైతే నాకు అది తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పనేసరికి, సరే సార్ మీరు చెప్తున్నారు కదా, ఫోన్ అయితే కావాలి అంతే కదా, సరే అయితే అని చెప్పి ఇంకా ఆ రోజు రాత్రికి ఎందుకో వీళ్ళు పార్టీ చేసుకుంటారు మేడ మీద. పార్టీ చేసుకునేసరికి పార్టీలో బాలు అడుగుతాడు, నేను డ్రింక్ చేస్తాను అనగానే, సరే లిమిట్గా తాగండి అని చెప్పనేసరికి సరేనని ఇంకా బాలు, రవి, మనోజ్ ముగ్గురు కూడా పార్టీ చేసుకుంటారు. ఎందుకంటే మనోజ్ షాప్ పెట్టాడు కదా, షాప్ పెట్టినందుకు పార్టీ అయితే. సో పార్టీ అలా చేసుకునేటప్పుడు అంతా బాగానే ఉంటుంది. కావాలని రోహిణి మనోజ్ పార్టీ అని అనగానే, మీ తమ్ముళ్ళు కూడా మీ తమ్ముళ్ళతో కలిసి చేసుకో అని చెప్తుంది. ఎందుకంటే బాలు ఫోను కొట్టేయాలి అన్న ఉద్దేశంతో. బాలు ఫోన్ కొట్టేస్తేనే కదా బాలుకి అందులో ఉన్న వీడియో ఏంటో తెలుస్తుందని ఏదో రకంగా బాలు ఫోన్ కావాలి అనగానే, బాలు ఫోన్ నీకెందుకు రోహిణి అని చెప్పనేసరికి, కావాలి నాకు బాలు ఫోన్ కావాలి అని చెప్పాను. కానీ సరే తీసుకొస్తాలే అని చెప్పనేసరికి సరే అని ఇంకా బాలుకి రవికి ఇచ్చేసరికి, బాలు కొంచెం మందు ఎక్కువ తాగుతాడు, మీనా కూడా ఒప్పుకుంది కదా, సో ఎక్కడికి వెళ్ళి పని లేదు అక్కడే ఉంటున్నారు కదా, సో బాలు కొంచెం ఎక్కువ తాగేసరికి మత్తు ఎక్కువైపోతుంది. ఎందుకంటే అందులో నిద్ర మాత్రలు కూడా కలుపుతారు. సో మత్తు ఎక్కువైపోయి పడిపోయేసరికి బాలు జోబులో ఉన్న ఫోన్ని కాస్త తీసుకొచ్చి రోహిణికి ఇచ్చేస్తాడు మనోజ్ అయితే. ఇచ్చేసేసరికి చాలా థ్యాంక్స్ మనోజ్ అనగానే, ఇంతకీ ఆ ఫోన్ ఎందుకు అనగానే, పనుందిలే అని చెప్పనేసరికి ఇంకా మనోజ్ పడుకుని పోయిన తర్వాత ఫోన్ మొత్తం కెలికేస్తుంది. లాక్ ఓపెన్ చేయడం అంతా తెలుసుకుని ఫోన్ మొత్తం కెలికేసేసరికి అందులో వీడియో ఉంటుంది. అది శివ దొంగతనం చేసే వీడియో. ఓహో అసలు మ్యాటర్ ఇదన్నమాట. శివ ఇటు గుణ ఇద్దరు కలిసి డబ్బు దొంగతనం చేశారు. ఆ విషయం బాలుకి తెలియడంతో బాలు శివ మీద కోపం పెంచుకుని శివని చెయ్యి విరగొట్టాడనమాట. అయితే ఈరోజు తీసుకొచ్చిన షర్ట్ కూడా శివ కొనిచ్చుంటాడు, అందుకే షర్ట్ని బాలుగాడు అక్కడ వదిలేశాడు అని చెప్పి తెలుసుకుంటుంది. వెంటనే వీడియోని కాస్త తన ఫోన్కు ఫార్వర్డ్ చేసుకుని తన దగ్గరే పెట్టుకుని, గుణ బాలు ఫోన్ వచ్చేసింది అనగాని, అయితే వెంటనే నా దగ్గరికి తీసుకొచ్చేసే అనగాని, ఇప్పుడు ఈ టైంలోనా అని చెప్పాను. కానీ మళ్ళీ వాడికి మెలకు వస్తే ఫోన్ అడుగుతాడు కదా,
అని చెప్పనగానే సరే సరే అని చెప్పి ఇంకా జాయిగా కిందకు వచ్చేసరికి అందరూ పడుకుని ఉంటారు. బాలు మీనా ఇద్దరు కూడా మత్తుగా పడుకుని ఉంటారు. పడుకునేసరికి వెనక తలుపు తీసుకుని జాయిగా బయటికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంకా వెంటనే అక్కడే కాసు కూర్చున్న గుణ కాస్త బాలు ఫోన్ తీసుకుని గబగబా మొత్తం కెలిగేసేసరికి వీడియో కనిపిస్తుంది. వీడియో కనిపించేసరికి ఇంతకీ బాలు ఫోన్ ఎందుకు అడిగావు అని చెప్పాను కానీ పని ఉందిలే అని చెప్పి వీడియో కనిపించడంతో వీడియో కాస్త గుణకు సెండ్ చేసుకుని వెంటనే ఆ సెండ్ చేసింది డిలీట్ చేసేసి ఫోన్ ఇచ్చేస్తాడు. ఇంతకీ ఇందులో ఏముందో చెప్పలేదు అనగానే ఏముందా, ఏదో ఉందిలే, మీకు బాకీ ఇంకా కొట్టేశాను, ఇంకా మీరు నాకు ₹1 కూడా ఇవ్వవలసిన అవసరం లేదు, మీకు ఏదైనా కావాలంటే వచ్చి అడగండి, తప్పకుండా హెల్ప్ చేస్తాను అని చెప్పి చెప్తాడు. చెప్పేసరికి సరే అని నాకు తెలియదు అనుకుంటున్నాడు పిచ్చోడు. మొదట వీడియోని చూసింది నేనే కదా, నేను బయట పెడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, వాడే బయట పెట్టాలి, ఎందుకు తీసుకున్నాడో చూద్దాము అని చెప్పి ఊరుకునేసరికి ఇంకా అనుకున్నట్టుగానే బాలు వీడియోని ఎలా అయితే వైరల్ చేశాడో ఈ గుణ శివ ఇద్దరు ఉన్న వీడియోని కూడా వైరల్ చేస్తాడు. అది గుణ ఫేస్ కనిపించకుండా అక్కడ ఒక ఫ్లవర్ లాంటిది అంటే ఒక ఇమోజీ లాంటిది పెట్టేసి వైరల్ చేసేసేసరికి పోలీసులు కాస్త అది చూసి శివని కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. అది ఎక్కడి నుంచి, శివ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే. భోజనానికి వస్తాడు శివ. వచ్చేసరికి పోలీసులు ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చి భోజనం చేస్తున్న శివని కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. నా కొడుకు ఏం తప్పు చేశాడా బాబు, నా కొడుకు ఏం తప్పు చేశాడయ్యా అనగానే నీ కొడుకు దొంగతనాలు చేస్తున్నాడు అని చెప్పనేసరికి దొంగతనాలా, నా కొడుకు అలాంటి వాడు కాదు, మరి ఎలాంటి వాడు, వీడియో చూడండి మీకే తెలుస్తుందంటూ వెంటనే కానిస్టేబుల్ కట్టేస్తా ఓపెన్ చేసి వీడియోని చూపించేసరికి ఒక్కసారిగా పార్వతమ్మ షాక్ అయిపోతుంది. శివ కాస్త తల దించుకుని జైలుకి వెళ్ళిపోతాడు. ఇంకా ఫోన్ చేస్తుంది బాలుకైతే. చెప్పండి అత్తయ్య అనగానే బాబు శివని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు అనగానే అది బాలు శివ మీ అమ్మగారి దగ్గర ₹1,00,000 దొంగతనం చేసిన వీడియో ఏదో బయటికి వచ్చింది, అందుకే తీసుకుని వెళ్ళారు. బాబు నా కొడుకును కాపాడు బాబు, నా కొడుకు ఏ తప్పు చేసి ఉండడు అని చెప్పాను. కానీ సరే మీరు కంగారు పడకండి అని చెప్పి స్టేషన్కి వెళ్తాడు. వెళ్ళేసరికి ఏంటి బాలు ఎలా వచ్చావు అనగానే తను అనగానే తను ఎవరు నీకు తెలుసా అనగానే తను నా బామ్మర్ది అని చెప్పనేసరికి అవునా, నీ బామ్మర్ది దొంగతనాలు కూడా చేస్తున్నాడా ఏంటి అని చెప్పనేసరికి అది కాదు, ఏదో తెలిసి తెలియక గుణతో చేతులు కలిపి చేశాడే తప్ప వాడికి ఆ ఉద్దేశం లేదు, దయచేసి నా బామ్మర్దిని విడిపించండి అని చెప్పనేసరికి అలా ఎలా వదిలేస్తామో, వదిలిపెట్టడానికి వీల్లేదు అనగానే వాడు ఆ ₹1,00,000 నాకు ఇచ్చేశాడు, దయచేసి వదిలేయండి, వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది, చదువుకునే కుర్రాడు, ఏదో ఆకతాయితనంతో ఏదో అవసరాలకు అలా చేశాడు, నేను వాడిని క్షమించాను, దయచేసి ఈ విషయాన్ని పెద్దది చేయకండి అని చెప్పి బాలు కాస్త శివ జైల్లో ఉండగానే బ్రతిమాలుతూ ఉండేసరికి ఏదో నువ్వంటే తెలుసు కాబట్టి, మొన్న నీ మీద ఏదో తప్పుడు ఎలిగేషన్ వచ్చింది కాబట్టి, నువ్వు మంచి బుద్ధి గలవాడివి కాబట్టి సరే వదిలేస్తున్నాను, ఇదే చివరి అవకాశం, ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే మాత్రం మీ ఓడిని క్షమించేది లేదు అని చెప్పనేసరికి సరే అని ఇంకా రిలీజ్ చేసేస్తారు. రిలీజ్ చేసేసరికి బయటికి రావడంతోటే శివ ఏం మాట్లాడకుండా సరాసరి శివని తీసుకెళ్ళి పార్వతమ్మకి అప్పచెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఏంట్రా నీకేమన్నా పిచ్చా, నువ్వేంట్రా మీ అక్క వాళ్ళ అత్తగారి దగ్గర డబ్బులు దొంగతనం చేయడం ఏంటి అని చెప్పనేసరికి ఇప్పుడు నిన్నెవరు రిలీజ్ చేయించి తీసుకొచ్చారు అనగానే బావ అని చెప్పాను. కానీ ఒరే ఇప్పుడు అడుగుతున్నాను చెప్పరా, మీ బావ నిన్ను ఎందుకు కొట్టాడరా, మీ బావ నిన్ను కొట్టాడు అంటే ఏదో ఒక కారణం ఉంటుంది, నువ్వు జైల్లో ఉంటేనే చూడలేని బావ ఖచ్చితంగా నిన్ను కొట్టాడు అంటే కారణం ఏంటి చెప్పరా, చెప్పు అంటూ ఇంకా నిలదీస్తుంది సుమతి. అయితే అది అనగానే చెప్పరా అనగానే బావ నేను ఇలా దొంగతనం చేశానన్న విషయం బావకు ఎప్పుడో తెలిసినా బావ నన్ను చెయ్యి విరగొట్టి నా మీద కోప్పడుతున్నాడే తప్ప ఈ విషయం ఇప్పటి వరకు బయట పెట్టలేదు అని చెప్పనేసరికి చూసావరే ఎంత బాగా చేశావో,
ఆ గుణగాడు ఎంత తెలివిగా చేశాడో. నీతో ఉన్నది ఆ గుణాయే కదా. మొహం కనిపించకుండా వాడిని వాడు సెపరేట్ చేసుకుని నిన్ను మాత్రమే అరెస్ట్ చేసేటట్టు చేశాడు. నువ్వు మాత్రమే మెయిన్ క్యాండిడేట్ అయ్యావు. అక్కడ క్లియర్గా కనిపిస్తుంది, చూసావా అని చెప్పనేసరికి అవునమ్మా అని చెప్పాను. కానీ ఇప్పుడు అర్థమైందా ఎవరు మన వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో? ఆ గుణగాడి కోసం గుణతో కలిసి నువ్వు ఆ ₹1,00,000 దొంగతనం చేశావు. ఇప్పుడేమో ఆ గుణగాడి ఫేస్ కనిపించకుండా వాడి మొహాన్ని దాచుకుని మరి ఈ వీడియోని పబ్లిక్ చేశాడు. అదిరా వాడి బుద్ధి. బావ ఎంత మంచోడు, కాకపోతే నిన్ను జైలు నుంచి విడిపిస్తాడు. బావను క్షమాపణ అడగాలరా. నువ్వు చేసిన తప్పేంటో నువ్వు తెలుసుకోవాలి. ఎలాగా నువ్వు దొంగతనం చేసావన్న విషయం ఆ ఇంట్లో కూడా తెలిసిపోయే ఉంటుంది. మీ అక్కను వాళ్ళు నానా మాటలు అంటూనే ఉంటారు. పదరా వాళ్ళ ఇంటికి వెళ్దాం, వెళ్ళి మీ బావ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుదాం అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో తెలియక బావ వాళ్ళ అత్తగారు అని చెప్పాను. కానీ ఆ తప్పు చేసేటప్పుడు తెలుసుకోవేంట్రా? ఇప్పుడు అక్క అక్కడ ఎన్ని అవమానాలు పడుతుందో, బావ ఎన్ని అవమానాలు పడతాడో వాళ్ళ అమ్మ చేతితో అని చెప్పి మాట్లాడేసరికి సరే పద అని బయలుదేరతారు. బయలుదేరేసరికి ఇంకిద్దరు ఇక్కడికి రావడంతో ఇంకా ఎదురుగా వచ్చావా, ఇంకేం దొంగతనం చేయడానికి వచ్చావు? ఆ రోజు ₹1,00,000 బాలుగాడు తీసుకొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అప్పుడెప్పుడో పోయిన ₹1,00,000 ఇప్పుడు ఎలా దొరికాయా అని చెప్పాను. కానీ ఏదైతే ఏముంది, నీ ₹1,00,000 నీకు వచ్చేసాయి కదా. వాడేదో ఆకతాయితనంతో తెలిసి తెలియక చేశాడు అని చెప్పాను. కానీ మరి నేను దొంగతనం చేశానని నన్ను అన్నావు కదరా అనగానే, ఒరే లక్షలు మింగినోడా, నువ్వు ఆల్రెడీ చాలా డబ్బులు దొంగతనం చేశావు. ఇంట్లో ₹1,00,000 దొంగతనం చేసింది నువ్వే. అమ్మ నిన్ను వెనకేసుకొచ్చి దొంగతనం చేయలేదు అని చెప్పిందా? లేదు కదా. ఏదో మాయ చేసి మసిపూసి మారేడుకాయ చేశారు. నిజానికి నువ్వు దొంగతనం చేశావన్న విషయం నాకు తెలుసురా అని చెప్పి ఇంకా బాలు అయితే అనేసరికి సరే జరిగిందేదో జరిగిపోయింది, నన్ను క్షమించు బావా. నేను తప్పు చేశాను. నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను దొంగతనం చేశానని నా చెయ్యి విరగ్గొట్టి నా మీద కోపాన్ని చూపించావు. నన్ను ఎంతగానో మారమని వార్నింగ్ ఇచ్చావు. కానీ నువ్వు అప్పుడు చెప్పినప్పుడు నీ మాట వినిపించుకోలేదు, పెడచెవిని పెట్టాను. కానీ ఈరోజు నేను ఆ గుణ కలిసి ఉన్న వీడియోని కాస్త గుణ తన ఫేస్ కనిపించకుండా పెట్టి పబ్లిక్ చేశాడు. ఇప్పుడు నేను మాత్రమే అరెస్ట్ అయ్యాను. నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో, ఎవరిని దూరం పెట్టానో, ఎవరి విషయంలో కోపంగా ఉన్నానో ఇప్పుడు అర్థమైంది. ఎవరు మన వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో నాకు అప్పుడు అర్థమైంది బావా, నన్ను క్షమించు అంటూ శివ అయితే కాళ్ళు పట్టుకుంటాడు. బాలుకైతే నువ్వు నా కాళ్ళు పట్టుకోవాలనో నేను నిన్ను క్షమించాలని కోరుకోలేదు శివ. నువ్వు మంచిగా ఉండాలి. నీ మీదే పంచప్రాణాలు పెట్టుకున్న మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లి అందరూ సంతోషంగా ఉండాలి. అదే నేను కోరుకున్నాను. నువ్వేమో అది అర్థం చేసుకోకుండా నేనే నిన్ను తప్పు పట్టానని, నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానని, నువ్వు చేసిన తప్పుని ఏమాత్రం సమర్థించుకుంటూ నన్నే తప్పు పట్టావు. ఇప్పుడు అర్థమైందా నువ్వు చేసిన తప్పు ఎంత పెద్దదో, నువ్వు ఎవరితో సావాసం చేస్తున్నావో, నువ్వెలా మారిపోవడానికి, ఇలా నీ జీవితం నాశనం అవ్వడానికి కారణం ఎవడో. ఎప్పటికైనా నీ మనసు మార్చుకుని నీ బుద్ధి మార్చుకుని ఉంటే బాగుంటుంది. లేదంటే మాత్రం నీ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. నీ మీదే పంచప్రాణాలు పెట్టుకున్న మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లి జీవితాలు ఏమైపోవాలి ఆలోచించు శివ. వాళ్ళకున్న ఆధారం నువ్వే. ఒకప్పుడు నువ్వు దొంగతనం చేశావనే కదా మీ నాన్న బలవంతంగా మా నాన్న బస్సు కింద పడి చనిపోయాడు. అర్థం చేసుకో శివ, ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేయకు. అప్పుడేదో చేశావు, ఇప్పుడేదో చేశావు. దేవుడు మళ్ళీ నీకు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఎప్పుడూ కూడా తప్పు చేస్తే తప్పు చేశాడోనే అంటారు. నేను తాగకపోయినా ఆ రోజు నేను తాగుతాననే కదా నన్ను తాగుబోతు కింద క్రియేట్ చేశారు. నిజానికి ఆ రోజు నేను తాగలేదు. ఆ రోజు గుణాయే చేశాడు. ఈ రోజు నిన్ను వెధవని చేసింది గుణాయే. అది నువ్వు అర్థం చేసుకుంటే మాత్రం జీవితం బాగుపడుతుంది అని చెప్పి బాలు కాస్త చెప్పేసరికి ఇంకా ప్రభావతి ఏదో అనబోయేసరికి ఇంకా చాలు ప్రభా, నీ కొడుకు చేసిన తప్పులతో వాడు చేసిన తప్పులేమీ పెద్దవి కాదు. అయినా వాడు చిన్నవాడు, ఏదో ఆకతాయితనం
తెలిసి తెలియక చేశాడు, దానికి బాలు శిక్షించాడు కదా. అందరూ తలకు మాట అంటే వాడేమైపోవాలి, వాడి కుటుంబం ఏమైపోవాలి? ముందు నీ కొడుకు గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు నాకు చెప్పకుండా ఇంటి కాగితాలు దొంగతనంగా తీసుకువెళ్లే కదా తాకట్టు పెట్టావు. నువ్వేదో ఎదుటి వాళ్ళ గురించి మంచిగా మాట్లాడడానికి నువ్వు అలాంటి పనే కదా చేశావు అంటూ సత్యం అనేసరికి ఇంకా ప్రభావతి కాస్త నోరు మూసేస్తుంది. నన్ను క్షమించండి వదిన గారు, నా కొడుకు చేసిన తప్పు నేను క్షమాపణ అడుగుతున్నాను. మీరెవరిని క్షమాపణ అడగవలసిన అవసరం లేదు అత్తయ్య. ఆల్రెడీ 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నాకు శివ ఇచ్చాడు, నేను ఆ 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చేశాను. ఎలాంటి ఇబ్బంది లేదు. తప్పులు ఎవరైనా చేస్తారు. చేసిన తప్పుని సరిదిద్దుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. 40 లక్షలు ఎత్తుకుని పోయినవాడు ఇప్పటికొచ్చి ₹1 కూడా ఇవ్వలేదు. 1,00,000 రూపాయలు ఎత్తుకుపోయిన వాడు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు. పైగా క్షమాపణ కూడా కోరుతున్నాడు. ఇంకా వీడిని క్షమిస్తే వీడి భవిష్యత్తు బాగుంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి వేషాలు వెయ్యకు. ఇంకెప్పుడు నీ భవిష్యత్తుని పనంగా పెట్టి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు శివ. నీ మంచి కోసమే చెప్తున్నాను. మీ బావ ఏం చెప్పినా ఏం చేసినా నీ మంచి కోసమే అన్న విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు అంటూ బాలు అయితే శివకు హితబోధ చేసేసరికి, అలాగే బావా, ఇంకెప్పుడు తప్పు చేయను, బుద్ధిగా చదువుకుంటాను, కష్టపడే పని చేస్తాను. ఇలా గుణగాడు లాంటి వాడి దగ్గర పని చేసి నా పరువుని నేను తగ్గించుకోలేను అని చెప్పి ఇంకా శివ కాస్త బాలుకి అందరి సమక్షంలో క్షమాపణ చెప్పి ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఈ వీడియో ఇలా బయటికి రావడానికి కారణం రోహిణి అన్న విషయం బాలుకు మాత్రం తెలియదు. మరి ఈ విషయం ఎప్పుడు బయటకు వస్తుంది? మరి రోహిణికి మనోజ్కి బాలు దిమ్మ తిరిగేటట్టు ఎప్పుడు సమాధానం చెప్తాడు? కల్పన డబ్బులు ఇచ్చేసిందన్న విషయం ఎప్పుడు బాలు బయట పెడతాడు? ప్రభావతి విశ్వరూపం రోహిణి ఎప్పుడు చూస్తుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.